హలో మూవీ లవర్స్. హీరో రవితేజకు ధమాకా మూవీతో హిట్ ఇచ్చిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన, సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా, రావు రమేష్, అంశులు ప్రధాన పాత్రలుగా తెరకెక్కించిన ఎమోషనల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మజాకా. సందీప్ కిషన్ 30th మూవీగా ఈ శివరాత్రికి థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. మూవీ ఫస్ట్ హాఫ్ అక్కడక్కడా నవ్విస్తూ పర్లేదనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషనల్గా నడుస్తూ బోర్ కొట్టించింది. ఓవరాల్గా బాగుంది అని చెప్పేలా లేదు, అలా అని ఘోరంగా ఉందని కూడా చెప్పలేను. యావరేజ్కి బిలో యావరేజ్కి మధ్యలో ఉంది. ఫస్ట్ హాఫ్లోని కామెడీ, సెకండ్ హాఫ్లోని ట్విస్టులు, క్లైమాక్స్ సీన్స్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ అయితే, ఆడియన్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేసేలా ఉన్న స్టోరీ, ఓవర్ ద బోర్డ్ సీన్స్తో న్యాచురాలిటీకి దూరంగా ఉన్న సన్నివేశాలు ఈ మూవీకి మైనస్ పాయింట్స్. పాటలు బాగున్నాయి కానీ రాంగ్ ప్లేస్మెంట్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. మూవీలో ఎలాంటి వల్గారిటీ లేకపోవడంతో ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి అయితే చూడొచ్చు. తమ ఇంట్లో ఆడతోడు లేని తండ్రి కొడుకులు చెరొక అమ్మాయిని ప్రేమించడం, లవ్ లెటర్స్ రాసుకుంటూ బస్ స్టాప్ల చుట్టూ తిరుగుతూ తమ లవ్ స్టోరీస్ని సక్సెస్ చేసుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. తండ్రి కొడుకులుగా నటించిన రావు రమేష్, సందీప్ కిషన్ కాంబినేషన్ బాగుంది. సందీప్ కిషన్కి ఇలాంటి క్యారెక్టర్స్ కొట్టిన పిండి, అందుకే చాలా ఈజీగా యాక్ట్ చేసి ఇంప్రెస్ చేశాడు. రావు రమేష్కి మాత్రం ఇది డిఫరెంట్ క్యారెక్టర్, కానీ తన కామెడీ టైమింగ్తో, తన యాక్టింగ్తో తన క్యారెక్టర్కి 100% న్యాయం చేశాడు. హీరోయిన్ రీతూ వర్మకు ఈ మూవీలో పెద్ద స్కోప్ ఏం లేదు. మన్మధుడు మూవీ తర్వాత చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ స్క్రీన్పై కనిపించిన అంశు క్యారెక్టర్ కూడా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలా లేదు. విలన్గా మురళీ శర్మ క్యారెక్టరైజేషన్, యాక్టింగ్ మాత్రం బాగుంది. ఫైనల్గా చెప్పాలంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్కి వచ్చే ఆడియన్స్ని అక్కడక్కడ నవ్వించే ఛాన్స్ ఉన్న ఈ మూవీ జనరల్ ఆడియన్స్కి మాత్రం బోర్ కొట్టించేలా ఉంది. సో జస్ట్ వెయిట్ ఫర్ ఓటీటీ. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.